ఏమయ్యా ఏమయ్యో ఏంటే? నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి సార్. గోదావరి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకో. ఇప్పుడే వద్దమ్మా, మీరు ఇక్కడే ఉండండి. కూర్చోండి ఏడుకొండలు గారు. మీలాంటి పెద్దవాళ్ళు ఉండి కూడా పరిస్థితి ఇంతదాకా వచ్చింది. ఊరుకోవే, ఆయన మాత్రం ఏం చేస్తారు? నాకు తెలిసినంత వరకు కోర్టులో మాత్రం మీ అమ్మాయికి న్యాయమే జరిగింది. అవును సార్, ఆ ఒక్క విషయంలో మేము సంతోషంగానే ఉన్నాం. నా కూతురు నిప్పు కాబట్టి నిప్పేనని నిరూపించుకుని బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏముందండి, నా కూతురు నాకేం బరువు కాదు కదా. పెళ్ళైన కూతురు పుట్టింటికి ఎప్పుడూ బరువే కదా. అలాగని నరకంలో బతుకమ్మా అని గెంటేమంటారా? మీ అమ్మాయికి పెళ్ళైన రోజే అతని గురించి తెలిసింది. కానీ మార్పు కోసం 1.5 ఏడాది పాటు ఓపిక పట్టింది. మీకేమో 1.5 ఏడాది తర్వాత తెలిసింది. కానీ 1.5 గంట కూడా ఓపిక పట్టలేకపోయారు. నా కూతురు దేవత సార్, నేను దేవుణ్ణి కాదు, కన్న తండ్రిని. గుడి కట్టలేకపోయినా గుండెల్లో పెట్టుకుని చూసుకోగలను. వాళ్ళేమన్నా మీతో కబురు పంపారా సార్? ప్రసాదం నా దగ్గరికి వచ్చాడమ్మా. కొడుకు కాపురం పాడు చేసుకుంటున్నాడు అన్న బాధ కంటే కోడలి కాపురాన్ని నిలబెట్టాలి అన్న తాపత్రయమే అతనిలో ఎక్కువగా ఉంది. ఏదో ఒకటి చేసి జరిగిన పొరపాటుని సరిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు కూడా నాతో పాటే వచ్చాడు. మొహం చెల్లక కారులోనే కూర్చున్నాడు. అలాగా ఎవరు ఎంత తాపత్రయపడ్డా ఇప్పుడేం లాభం సార్? పోనీ పార్థుతో నేను మాట్లాడతాను. వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్. ఏమయ్యో, పెద్ద మనిషిగా వచ్చిన వారి ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవయ్యా. మన బాధలు చెప్పుకోవాలి తప్ప మన కోపాన్ని చూపించడం మంచిది కాదు. వారికి మాత్రం తెలీదా గోదారి నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను? మీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ ఆవేశానికి ఇది సమయం కాదని మీకు అర్థం కావాలి. అయ్యో, ఇది ఆవేశం కాదు సార్, గుండె మంట. నాకు ఈ నిజం ఇప్పటికైనా తెలిసింది కాబట్టి నా బిడ్డను నేను కాపాడుకోగలిగాను. ఇటు మాతో చెప్పుకోలేక, అటు వాడితో కష్టాలు పడలేక నా బిడ్డ నలిగిపోయి ఏ అఘాయిత్యం చేసుకుంటే మేమేమైపోయేవాళ్ళం సార్? కనీసం ఇప్పుడు మా బిడ్డ మా కళ్ల ముందు క్షేమంగా ఉందన్న తృప్తైనా మిగిలింది. మేం కోటీశ్వర్ల సంబంధం చెయ్యాలని ఎప్పుడూ కలలు కనలేదండి. అసలది ఎవరూ కోరి చేసిన సంబంధం కూడా కాదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. అప్పట్నుంచి నా బిడ్డ కన్నతల్లిని నాతో కూడా చెప్పుకోకుండా లోపల ఎంత కుమిలిపోయిందో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. బంగారు కత్తే కదా అని మెడ కోసుకోలేం కదండి. మీరు ఎన్నో జంటల్ని కోర్టులో విడిపోకుండా చూశారు. కలపటానికి న్యాయమూర్తిగా ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు. కానీ నా కూతురు విషయంలో అలాంటి దుర్మార్గుడితో కలిసుండాలని మీరెలా అనుకోగలుగుతున్నారు సార్? నా ఆవేశంలో న్యాయం ఉందన్నారు. వాడు నాకు భార్య అక్కర్లేదన్నా నేను బాధపడేవాణ్ణి కాదు సార్. చెడిపోయిందని చెప్పడానికి కూడా వాడు వెనకాళ్లే చూశారా? అప్పుడు కూడా నేను కాపురానికి పంపించటం ఎంత తప్పో మీకు తెలీదా సార్? నిజమే. తల్లిగా ఆవిడ, తండ్రిగా మీరు ఎంతైనా అనుకోవచ్చు. కానీ వరుదిని మనసులో ఏముందో మాత్రం కనుక్కోవడానికి ప్రయత్నించరా? అంత మాట పడ్డ తర్వాత కూడా దాని మనసులో వాడుంటాడా సార్? అదే గనక నిజమైతే మీరు వెళ్ళి పోలీస్ కేసు పెడితే తను వెళ్ళి ఎందుకు విడిపిస్తుంది చెప్పండి?
మీ ఆవేశం మీ అమ్మాయిలో ఎందుకు లేదు? మాట పడ్డ అమ్మాయే కదా, కష్టాలు పడ్డ అమ్మాయే కదా. కోపం, ద్వేషం, అసహనం అలాంటి స్థాయిని దాటి భర్తను ఎందుకు కాపాడుకుంది?